హాయ్ ఎవ్రీవన్. వెస్ట్ బెంగాల్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మమతా దీది. మమతా దీది అంటే మనకు వెస్ట్ బెంగాల్ గుర్తొస్తుంది. ఎందుకనంటే ఆమె అంత పవర్ఫుల్ అక్కడ. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా మారింది. అసలు ఒకప్పుడు ఆమెను ఒక పిఎం క్యాండిడేట్ లాగా చూసినారు. ఎందుకంటే ఆమెనే ఒక స్ట్రాంగ్ వాయిస్ లాగా ఉండేది బీజేపీకి అగెనిస్ట్గా అందరిలో పాటు చూస్తే. కానీ ఇప్పుడు ఆమె పార్టీలో ఆమెకి ఒక చైర్పర్సన్ లాగా ఆమెను రిమూవ్ చేసినారు. ఆమె పార్టీలో ఆమెకే దిక్కు లేకుండా పోయింది. అసలు ఎందుకు ఇట్లా అయింది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మమతా దీది ఎవరు, అసలు ఆమె కథ ఏంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఆమె కాంగ్రెస్లో పనిచేసేది. ఆమె ఇందిరాగాంధీకి ఒక లాయలిస్ట్ ఉండేది. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జేపీ నారాయణ దాన్ని అగెనిస్ట్గా ఫైట్ చేద్దామని వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు అతని కార్ ఎక్కి ఆమె డ్యాన్స్ చేసింది. అంటే అర్థం చేసుకోండి ఆమె ఎంత కరేజ్ చేస్తుంది అనేది. ఆ తర్వాత సిపిఐ పార్టీ వాళ్ళు ఒక ఆడపిల్లని రేప్ చేసినారని చెప్పేసి ఆమె రైటర్స్ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేసింది. నెక్స్ట్ సీఎం అయ్యేదాకా నేను అసలు వదలను అని చెప్పేసి. ఆ తర్వాత ఆమె 1998లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఆమె విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకనంటే కాంగ్రెస్లో గ్రాస్ రూట్ లెవెల్లో అంత ఫంక్షనింగ్ బాగాలేదు. తృణమూల్ కాంగ్రెస్ అంటే ఒక గ్రాస్ రూట్ కాంగ్రెస్ అని చెప్పడానికి ఆమె పార్టీ స్టార్ట్ చేసింది 1998లో. ఒక 10 years తర్వాత ఆమె 34 years పాలించిన సిపిఐ పార్టీని ఆమె ఓడగొట్టి ఆమె సీఎం అయింది. ఆ సీఎం అయిన తర్వాత 15 years ఆమెనే సీఎం లాగా కొనసాగించింది. కానీ ఆమె సీఎం లెక్క ఉన్నప్పుడు ఏం మంచి జరిగింది, అసలు ఆమె ఏం చేసింది? ఎందుకంటే ఆమె పార్టీకి రావడమే వెస్ట్ బెంగాల్లో కరప్షన్ లాంటివి తీసేద్దామని చెప్పేసి ఉమెన్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఆమె వచ్చింది. సో వచ్చిన తర్వాత ఆమె ఉమెన్ కోసం చాలా అంటే చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. ఉమెన్కి డైరెక్ట్ క్యాష్ ఇవ్వడము, చాలా మందికి, ఆ తర్వాత వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడము, చాలా ఎడ్యుకేషన్కి ఆమె హెల్ప్ చేయడం, ఇట్లాంటి చాలా మంచి పనులు చేసింది. కానీ ఆమె ఉన్నప్పుడు కూడా రేప్ కేసెస్ జరిగినాయి. మనం రీసెంట్గా చూడొచ్చు వెస్ట్ బెంగాల్ రేప్ కేసు గురించి. అప్పుడు స్టార్టింగ్లో ఆమె స్టార్ట్ చేసిన పోరాటం ఏదైతే సిపిఐ పార్టీ వాళ్ళకి అగెనిస్ట్ ఆ రేప్ కేసు అమ్మాయి ఇది ఉందో, సో దానికి ఆమె క్వైట్ అపోజిట్గా ఇప్పుడు వ్యాఖ్యలు చేసేది అన్నట్టు. ఏంటంటే అమ్మాయిల సేఫ్టీ అమ్మాయిలే చూసుకోవాలి, బయటకు అమ్మాయిలు రావద్దు నైట్ పూట అని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడింది. అంటే ఆమె ఒక స్టేజ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు పడిపోయింది. ఇదొక్కటే కాకుండా చాలా కరప్షన్ అనేది జరిగింది. అంటే అప్పుడు ఎట్లుండేదంటే ఏమైనా పని జరగాలంటే లోకల్స్కి డబ్బులు ఇస్తేనే జరిగేది సిపిఐ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వచ్చినాక కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కనుక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఓడిపోయారు కదా, బీజేపీ వచ్చింది కదా, వాళ్ళు బయటకు వెళ్తే చీపురు పట్టి కొట్టే పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సో అతని పట్ల చాలా మందికి విసుగు వచ్చింది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి. ఎందుకనంటే అతను చేసే స్కామ్స్ కావచ్చు, అతని చేసే డిక్టేటర్షిప్ కావచ్చు, దాన్ని ఓన్ చేసుకోవడం కావచ్చు. అంటే ఇప్పుడు ఆమె చెప్పేది ఎట్లా అంటే వారసత్వం ఉండొద్దు అని చెప్పేసి, కానీ ఆమెనే తన మేనల్లుడిని నెత్తిపైన కూర్చోబెట్టుకుంది. సో ఇది ఎవరికి నచ్చలేదా ఇంటర్నల్ పార్టీ ఉన్న వాళ్ళకి. అందుకోసమనే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న 80 members ఎమ్మెల్యేస్లో 60 మంది ఆ పార్టీ నుంచి వెళ్ళి స్ప్లిట్ అయ్యాం అనుకుంటున్నారు. సో ఇంకా లోక్సభ మెంబర్స్ వస్తే వాళ్ళు ఏ పార్టీకి అలైన్ కాకుండా, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి విన్ అయినా కూడా వాళ్ళు ఏ పార్టీకి అలైన్ కాకుండా ఉన్నారు. ఇంకా రాజ్యసభ మెంబర్స్ అయితే చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసినారు. సో చాలా స్కామ్స్, ఈడీస్ కావచ్చు, ఈ ఐపాక్ అని చెప్పేసి ఇలా చాలా అంటే చాలా స్కామ్స్ ఉన్నాయి ఈమె పైన. అండ్ అది కాకుండా పీపుల్కి ఒక ట్రస్ట్ అనేది పోయింది మమతా దీది పైన. ఇంకొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎకనామిక్ పరంగా వెస్ట్ బెంగాల్ అనేది చాలా దరిద్రమైన పొజిషన్లో ఉంది. జాబ్స్ అనేవి చక్కగా లేదు, యూత్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఇంకా స్టేట్ అనేది అప్పుల్లో కూడుకపోయింది ఎందుకంటే ఫ్రీ బీస్ ఇచ్చి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మమతా దీది నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది, అసలు ఆమె మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తుందా, మళ్ళీ స్ట్రీట్స్లోకి వెళ్ళి ఫైట్ చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్తోని కలిసిపోతుందా, కొత్త పార్టీ పెడుతుందా? అసలు మనం చూసుకున్నట్టయితే మమతా దీదీకి జస్ట్ బీజేపీకి అగెనిస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ డిఎంకే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది, కానీ లిటరలీ వాళ్ళతో కూడా మాకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ సిపిఐ పార్టీ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా కొన్ని సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఇవన్నిటితోనే ఆమె కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సమయంలో ఆమె ఎట్లా నెగ్గుకొస్తుంది, అసలు ఆమె ఫ్యూచర్ అయిపోయిందా, ఫుల్ స్టాప్ పడ్డదా అని చాలా మంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు దీది కంబ్యాక్ ఇస్తుందా లేదా, అసలు వాట్ ఆర్ ద యాక్చువల్ రీజన్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీ ఉన్నదంటే డిక్టేటర్షిప్ అనేది నడవదు. అది మమతా దీది అయినా, మోదీ సార్ అయినా, ఎవరైనా సరే. సో ఇక్కడ ఇంకొక స్పెక్యులేషన్స్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ కుట్ర పన్నొచ్చు అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఎందుకనంటే బీజేపీది ఒక ప్యాటర్న్ ఉంటుంది, డివైడ్ అండ్ మెర్జ్. ఎట్లా అంటే రీజనల్ పార్టీస్ ఏవైతే ఉండదో వాళ్ళ మధ్యలో డివిజన్ చేస్తాయి, ఆ తర్వాత ఏదో ఒక దాన్ని మెజారిటీ దాన్ని వాళ్ళు దాంట్లో మెర్జ్ చేసుకుంటారు. మనం చూసుకున్నట్టయితే శివసేన పార్టీ అట్లనే ఉంది. అంతెందుకు మన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్ప్లిట్ అయింది, కవితక్క వేరే, ఇప్పుడు కేటీఆర్ అన్న వేరే. సో ఇట్లనే బీజేపీ చేస్తుంది. సో మీరేమనుకుంటారు, ఇది బీజేపీ కుట్టనా, లేకపోతే దీది యాక్చువల్ ఫెయిల్యూరా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? కమెంట్ చేయండి.